అధికారులకు షాక్ తగిలింది. 37 మంది జీడబ్ల్యూఎంసీ అధికారులకు షోకాజ్ నోటీసులు పంపారు నగర కమిషనర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా బల్దియాలో కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై నోటీసులు జారీ చేశారు. రేపు రారాదు, రేపు ఆఫీస్కి రారాదు, నేను చెప్తాను. వరంగల్ గ్రేటర్ అధికారులకైతే షాక్ తగిలింది. 37 మంది జీడబ్ల్యూఎంసీ అధికారులకు షోకాజ్ నోటీసులు పంపారు నగర కమిషనర్. రీజన్ ఏంటంటే అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏదైతే బల్దియాలో నిర్వహించిన కార్యక్రమం ఉందో దానికి హాజరు కాకపోవడానికి సంబంధించి నోటీసులు పంపించినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా. ప్రశాంత్, 37 మంది జీడబ్ల్యూఎంసీ అధికారులకి కేవలం నిన్న బల్దియాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరు కాకపోయారనే కారణంతో నోటీసులు పంపించినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు అధికారులు? ఎస్ ఆశా, ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమాలకు గైర్హాజరైన అధికారులకు మెమోలు జారీ చేసిన ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారికంగా నిర్వహించిన వేడుకలకు గైర్హాజరైన 37 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులు అందించారు నగర కమిషనర్ అశ్విని తానాజీ వాకిడే. ఈ యొక్క ఘటన వరంగల్లోనే కాదు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా వారికి నివాళులు అర్పిస్తూ వారి చిత్రపటాల వద్ద పూలమాలలు వేసి అందరూ కూడా అధికారిక కార్యక్రమాలలో ఇటు ప్రభుత్వ అటు ప్రైవేటు రాజకీయ ప్రజా సంఘాలంతా కూడా పాల్గొంటే మాత్రము నిత్యము ప్రభుత్వ తోటి జీతభత్యాలు తీసుకున్నటువంటి అధికారులు మాత్రము అంబేద్కర్ జయంతి వేడుకలకు గైర్హాజరు కావడంపై వరంగల్ మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా 37 మందికి షోకాజ్ నోటీసులు రాత్రి అందించారు. షోకాజ్ నోటీసులు అందుకున్న వారిలో ప్రధానంగా ఎస్సీ ప్రవీణ్ చంద్ర, అదేవిధంగా కాజిపేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ గౌడ్, ఈఈలు శ్రీనివాస్, మహేందర్, మాధవిలత, సంతోష్ బాబు, డిఈలు రవికిరణ్, రంగారావు, రోజారాణి, సారంగపాణి, అసిస్టెంట్ సిటీ ప్లానర్స్, ఇతర ఉద్యోగులు కూడా ఇందులో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి ఉన్నత స్థాయి ఉద్యోగులు కూడా అంబేద్కర్ జయంతి వేడుకలకు హాజరు కాకపోవడంతో అయితే అటు కమిషనర్ కానీ ఇటు అధికార యంత్రాంగం అయితే ఆగ్రహం వ్యక్తం చేసి వారికి వెంటనే ఎవరెవరైతే పాల్గొనలేదో పూర్తిగా వాకప్ చేసి కమిషనర్ వెంటనే స్పందించి వారందరికీ కూడా 37 మందికి ఒకే రోజు షోకాజ్ నోటీసులు జారీ చేయడం మాత్రం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా తెలుస్తుంది ఆశ. ఎందుకంటే ఆ ప్రభుత్వం ఏ కార్యక్రమైనా అధికారికంగా నిర్వహిస్తుంటుంది. ఆ అధికారిక కార్యక్రమాలకు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా హాజరు కావాలనే ఒక రూల్ కూడా ఉంది. ఆ రూల్ ను కూడా వీళ్ళు అధిగమించి ఈ యొక్క అధిగమించడాన్ని మాత్రము ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకిడే ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి వాటికి సంజాయిషి కుడి అని చెప్పేసి వెంటనే అందించడం మాత్రము సంచలనంగా మారింది. అధికారులు చూస్తున్నటువంటి రెస్పాండ్ ఏంటి ప్రశాంత్? ఎస్, అంటే ఇప్పటి వరకు రాత్రి ఈ యొక్క షోకాజ్ నోటీసులు మెమోలు జారీ చేసింది కమిషనర్ ఆశ. అయితే ఇప్పటి వరకు మిగతా అధికార యంత్రాంగానికి చేరుకుందా లేదా, వారంతా ఎలాంటి స్పందిస్తున్నారంటే ఇప్పటి వరకు అయితే వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే అధికారిక కార్యక్రమాలకు పాల్గొనకపోవడం మాత్రము ఏ రూల్ ప్రకారం కూడా చట్టబద్ధం కాదు. వాళ్ళు ఎంతటి అది ఉన్నా కూడా 37 మంది ముందస్తు సమాచారం లేకుండా, అందులో ముఖ్యంగా కమిషనర్ కు సమాచారం లేకుండా, ఎలాంటి లీవ్ లెటర్స్ లేకుండా ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి గైర్హాజరు కావడం మాత్రము చట్టవిరుద్ధం కావడంతో ఈ మెమోలు జారీ చేసినట్టయితే మనకు కమిషనర్ కార్యాలయంలోని కొందరు చెప్తున్నారు ఆశ. కానీ మిగతా 37 మంది సిబ్బంది, అందులో కాజిపేట సర్కిల్ కమిషనర్ తో పాటు ఎస్సీ ర్యాంక్ అధికారులు కూడా ఉండడం మాత్రము విడ్డూరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళే ఈ యొక్క కార్యక్రమాలను వివిధ సర్కిళ్లలో నిర్వహించాల్సిన వారే గైర్హాజరు కావడం మాత్రము అందరూ సంచలనంగా చూస్తున్నారు. అందులో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే ఈ రోజు ఈ ఉద్యోగాల కల్పన కావచ్చు, వివిధ హోదాలు కూడా ప్రమోషన్లు కూడా జరుగుతున్న నేపథ్యంలో వారి జయంతి కార్యక్రమానికి రాకపోవడం మాత్రము శోచనీయంగా చూస్తున్నారు ఆశా. అందరూ రైట్ ప్రశాంత్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.